అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రుడి మహా 2025 జనవరి మాసం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట? ఏం వృచ్చిక రాశి పాపం 2021-22 నుండి కూడా నలిగిపోతున్నారు. బాగుంది అని చెప్తున్నాం, బాలేదు అని చెప్తున్నాం. ఎవరికి కూడా వాస్తవానికి ఓపెన్గా చెప్పాలంటే బాలేదు. 100% చాలా సతమతం అవుతున్నారు. ఎవరిని కదిలించినా కూడా వారు పాపం ఏడ్చే పరిస్థితే ఉంది వృచ్చిక రాశి వారికి ఖచ్చితంగా కూడా. కొందరికి బాగుంది అనుకుంటే 2024లో ఏదో ఒక అవకాశమా లేదా ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, ఇస్తా అనబట్టి 2-3 సంవత్సరాలు అయింది. నేను ఇయ్యను అని చెప్పడమా, లేదా ఇంతే ఇస్తా అని చెప్పడమా, ఏదో ఒకటి 24లో అయితే అయిపోయింది. అది ఆల్రెడీ అయిపోయింది. ఉదాహరణ ఇది జాబ్ రిలేటెడ్ కానీ 21-22 నుండి మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పి ఎవరైనా చెప్పి మీరు డబ్బులు వారికి ఇవ్వడము, వారి చుట్టూ మీరు తిరగడం, ఇట్లా 24లో జాబ్ లేదు, ఏం లేదు, మీరు కట్టిన అమౌంట్లో సగం ఇచ్చేస్తామనడం. ల్యాండ్ రిలేటెడ్, ల్యాండ్ కొని కబ్జాకు గురవడమా, 1-2 కాదు, మనకు ఇష్టం లేని ప్రదేశానికి బదిలీలో అయిపోవడమా, అక్కడిగా అనవసరంగా ఇంటికి దూరం ఉండడం 2-3 సంవత్సరాలు, ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ, వివాహం జరిగి డివార్స్ దాకా వెళ్ళడము, పంచాయతీల దాకా వెళ్ళడము, ఏదో ఒక మైనస్. అంటే లైక్ సొంత ఇంట్లో ఉండేటువంటి ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి వారైనా, అన్నదమ్ముల పిల్లలైనా, అరే వారి జీవితం బాగుందే, నా జీవితమే ఎందుకు ఇట్లా అయిపోయింది అనేటువంటి భావనలు, ఆలోచనలతో నిండిపోయి ఉన్నది ఈ 2-3 సంవత్సరాల నుండి కూడా, 21 నుండి పాపం. ఎందుకంటే కొందరికి జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలు ఇంపాక్ట్ చూపిస్తే, మరికొంతమందికి పేరు రీత్యా జ్యోతి ఉంది, యామిని ఉంది, లేదా ఇలా వీరికి పేరు రీత్యా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే వ్యవహారిక నామం ఏదైనా, జన్మనామం ఏదైనా, ఈ వృశ్చిక రాశి వారు ఎంతో ఇబ్బందులు అయితే కొంటున్నారు కూడా. ఈ 25 జనవరిలో వీరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో, అదేవిధంగా సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో మీకు 2025 2వ నెల 3వ నెల దాటిన తర్వాత అద్భుతంగా ఉంది అని మాత్రం నేను చెప్తున్నాను. ఈ 25 జనవరి నెలలో కొంత పర్వాలేదు, కొంత అది ఏమిటి అనుకుంటే చూస్తే, కొంత మంచి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ రిలేటెడ్ ఒకటి సద్దుమణిగే పరిస్థితి, అండ్ మనసునందు కొంత అమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి, చేయు వృత్తులందు ఆదరణ, గుర్తింపు రావడము, కొత్త వ్యాపారం ఏమైనా పెట్టడమా, లేదా దానికి సంబంధించి కానీ ఇతరుల సహాయము చేయుట మనకు కానీ, లేదా శుభకార్యాలకు ఏమైనా నిర్వహించుదామనేటువంటి ఆలోచన కానీ నెరవేరుట కానీ, మీ ఆదాయానికి ఎంతైతే ఉందో అంతకు సంబంధించినటువంటి విధంగానే ఖర్చులు ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఎంతో కలిచివేసినా, బాధ పెట్టినా చేంజ్ చేయలేని పరిస్థితి. కనుక తప్పకుండా కూడా ఆనందించే అంశాలే ఈ నెలలో కనబడుతున్నాయి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే సర్వకార్యసిద్ధి ఉంది ఇక్కడ, కొంత ఆరోగ్య సమస్యలు మెరుగుపడుతున్నాయి. దీంతో పాటుగా అధికార సందర్శనం ఉంది ఇక్కడ. అధికార సందర్శనం అంటే ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో వారు పట్టుబడే అవకాశం ఉంది, ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది కనుక. ఇక సంపూర్ణ ఆనందము అంటే ఉన్న దాంట్లో ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటున్నారో వారికి తప్పకుండా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక మన
శనేశ్వరుని యొక్క మూలకంగా కొన్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, వాహనాలు కొనుగోలు, వాహనాలు అమ్ముట, అదేవిధంగా బంధుమిత్రులతో ఎడబాటు, అంటే అనారోగ్య సంబంధిత విషయాల నుండి రాబోయే రోజులలో మీరు రిలాక్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన యొక్క సూర్య భగవానుడు మీ ముందు ఉన్నటువంటి ధనస్సు నుండి మకరంలోకి ఎంటర్ అవుతున్నాడు 14వ తారీఖు. మరి దీనివల్ల మానసిక ఉల్లాసము, శారీరక సుఖము కావచ్చును, ఇష్టకార్య సిద్ధి ఉంది, సంతృప్తికరంగా ఉండబోతున్నది, అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీకు సూర్య భగవానుడు ఇస్తున్నాడు. ఇక గత కొన్ని రోజుల నుండి కూడా అధికంగా డబ్బు ఖర్చు, నేత్ర సామర్థ్యహీనత, శిరోవేదన, తలనొప్పి, అదేవిధంగా లాభాల మందగింపు, ఏదో ఒక మోసము పూరితమైనటువంటి వాతావరణంలోనే తిరగడం, ఇలా ఉంది లాస్ట్ 1 మంత్ నుండి కూడా. మరి ఈ మంత్లో దీని నుండి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో దుర్మార్గమైనటువంటి స్నేహం నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మాట పొదుపు, ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి, ఓపికగా ఉండండి. మీరు బూతులు మాట్లాడినా, తిట్టినా, క్రిటిసిజం చేసినా బుధుడు నీచబడతాడు. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీ బుద్ధిని ఎవరో ఒకరు డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. మనం ఎంత బుద్ధిగా ఉన్నా కూడా ఎర్రజీమ గుట్టగానే అబ్బా అనాల్సి వస్తుంది. అట్లా వారి ప్రవర్తన మనకు కోపం తెచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఇది మీరు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక బంధుమిత్రులతో కూడా విరోధాలు గోచరిస్తున్నాయి. ఇది కూడా మరొక పాయింట్. కనుక బంధువులతో విరోధాలకు వెళ్ళే సందర్భాలు వస్తున్నాయి అనుకుంటే కొంచెం తగ్గండి. ఎక్కడైనా కూడా మనీ రిలేటెడ్, ఈ ల్యాండ్ రిలేటెడే ఉంటాయి ఎక్కువ. కనుక అందులో ఎక్కువగా తలదూర్చకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఏదో ఒక టూర్ కానీ ప్రయాణాలు ఏదో ఒకటైతే కనబడుతున్నాయి ఈ యొక్క నెలలో. దానివల్ల బాగుంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు ల్యాండ్ రిలేటెడ్ గురించి ఎవరైతే తిరుగుతున్నారో ఇదంతా వృధా అని తెలుసుకోండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ల్యాండ్స్ మేము అమ్ముతామని కానీ, ల్యాండ్స్ గురించి నేను ఇన్వెస్ట్ చేస్తాను తర్వాత నాకు లాభం వస్తుంది అనుకోవడం కానీ, ఇదంతా మాత్రం ఇప్పట్లో కుదరదు. 2025 మన సుమారుగా ఆగస్టు 6 నెలల తర్వాతనే, జూన్ జూలై ఆగస్టు తర్వాతనే కొంత ల్యాండ్ రిలేటెడ్ మనకు పనులు అయ్యే పరిస్థితి ఉంది. కనుక ఉన్న దాంట్లో నడుస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అంతా శుభంగానే కనబడుతుంది. కనుక తప్పకుండా వృశ్చిక రాశి వారు ఏలినాటి శనికి మన అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. 2500కే మన వద్ద చేస్తున్నాం. దీంతో పాటుగా రేపు గురువు మీకు 8వ స్థానానికి వస్తాడు. దీని వలన మనకు గృహ సమస్యలు, ఇంట్లో ఏదో ఒక సమస్య పెద్దగా మారబోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కోపము అధికంగా మారబోతుంది. ఇది ఇప్పటి నుండే చూపిస్తుంటాట దీని పరిస్థితిగా. అనూహ్య అవరోధాలు, మనం ఇన్ని రోజులు కూడా దాచినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో లాకర్లో, ఆ లాకర్ మన ప్రమేయం లేకుండానే ఓపెన్ అయిపోవడము, అందులో ఉన్న డబ్బు నలుగురి కంటపడము. అయితే ఇది ఆ ప్లేస్లో డబ్బు ఉందా, ఆ ప్లేస్లో మన మర్యాద ఉందా, ఆ ప్లేస్లో మన సంబంధించిన సీక్రెట్ విషయం ఏదైతే ఉందో అది బట్టబయలయ్యేటువంటి సందర్భం. ఇదైతే గమనించుకోండి. కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యే సందర్భాలు కూడా ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇప్పటి నుండే లైన్లో పెట్టుకుంటూ ఉండండి.
ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.